రంగారెడ్డి డిస్టిక్ అండి. మేము బీఆర్ఏలము. గత ప్రభుత్వము 98 జీవోను రద్దు చేసి 81 జీవోను తీసుకొచ్చింది. 81 జీవో ప్రకారం ఏంటంటే చదువుకున్నటువంటి బీఆర్ఏలు తమ విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 61 సంవత్సరాలు దాటినటువంటి బీఆర్ఏ కుమారులకు లేదా కుమార్తెలకు ఉద్యోగాలకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. కానీ చనిపోయినటువంటి బీఆర్ఏలకు ఎలాంటి అప్లికేషన్ తీసుకోలేదు. కాబట్టి వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలని, తర్వాత ఇప్పుడు వాళ్ళ అప్లికేషన్ తీసుకుని వాళ్ళకు వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని, చనిపోయినటువంటి వీఆర్ఏల వారసత్వ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని కోరడం జరిగింది. సార్, ఈ సమస్య అనేటువంటిది కేసీఆర్ ప్రభుత్వం 98 జీవోను రద్దు చేసినప్పటి నుంచి ఈ సమస్య ఉంది సార్. గత మా తాతలు తండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి వారసత్వ వీఆర్ఏ ఉద్యోగాలు చేస్తున్నాం సార్. కానీ ఇప్పుడు చనిపోయినటువంటి మా తండ్రుల ఉద్యోగాలు మా పిల్లలకు ఇవ్వడమే సార్. కంపల్సరీ ఇవ్వాలని మా నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ను కోరడం జరిగింది సార్. అందజేసాం సార్, అందజేసినాం. మా అప్లికేషన్ తీసుకున్నారు. మాకు సరే చూస్తామని వచ్చింది సార్. ఆ రెవెన్యూ మీద బాగా సమస్యలు ఉన్నాయని చాలా మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అది 81 జీవో ప్రకారం ఇచ్చినటువంటి ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. తర్వాత వారసత్వ ఉద్యోగాలు తీసుకోవడం లేదు. దీనిపై ఏం చెప్పలేదు సార్, చూస్తామని చెప్పారు. మాకు మన కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు త్వరగా నెరవేర్తారే మాకు నమ్మకం ఉంది. కంపల్సరీ వచ్చింది సార్. వాళ్ళు తీసుకుంటా అని చెప్పారు. వాళ్ళతో తీసుకుంటారు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, మెల్లమెల్ల తీసుకుంటానని అంటారు. తీసుకుంటారు. వాళ్ళు న్యాయం జరుగుతుందని మాకు సార్ ఏం చెప్పలేదు సార్. అది చెప్పలేదు. మరి అది గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మూడో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ SC/ST వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతున్నాము. ఈ తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ ఈ రాష్ట్రంలో చాలా కీలక పాత్ర పోషించారు. జర్నలిస్టులకు ప్రత్యేకమైనటువంటి ఇండ్ల స్థలాలు లేదా డబల్ బెడ్రూమ్ ఇండ్లు, అకామిడేషన్, హెల్త్ కార్డులు అనేటివి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలంగాణ SC/ST వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నేను మల్లేష్ మాట్లాడుతున్నాను. నా పేరు కట్కూరు మల్లేష్. నేను తెలంగాణ SC/ST అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. జై భీమ్.